హాయ్ ఆస్పిరెంట్స్, అందరూ ఎలా ప్రిపేర్ అవుతున్నారు? వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాంక క్లాసెస్. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో సెప్టెంబర్ 18th న్యూస్లో ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. వాటిలో ఫస్ట్ స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్. ఇది ప్రధానమంత్రి మోదీ గారి జన్మదినోత్సవం అయిన సెప్టెంబర్ 17th దీన్ని స్టార్ట్ చేశారు. దీని ప్రధాన లక్ష్యం ఏంటంటే 1 కోటి మందికి పైగా వైద్య పరీక్షలు నిర్వహించాలని. సో ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరగబోతుందంటే సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు అనేవి నిర్వహిస్తారు. సో కుటుంబంలో మహిళ నారి ఆరోగ్యంగా ఉంటే కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ని తీసుకురావడం జరిగింది. సో ఏపీకి సంబంధించి వైద్య పరీక్షలు నిర్వహించడానికి ఎన్ని శిబిరాలు ఏర్పాటు చేశారంటే 13,944 వైద్య శిబిరాలని ఏర్పాటు చేయడం జరిగింది. సో నెక్స్ట్ ప్రపంచ వెదురు దినోత్సవం. దీన్ని ఎప్పుడు చేసుకుంటారంటే సెప్టెంబర్ 18 జరుపుకుంటారు. సో ఈ వెదురు చెట్టు అనేది 1927 అటవీ చట్టం ప్రకారంగా చెట్ల కిందకు వస్తుంది. దీన్ని 2017లో ఈ చట్టాన్ని సవరించి ఇది చెట్ల డెఫినేషన్ నుంచి దీన్ని తొలగించారు. ప్రస్తుతం బ్యాంబూ అంటే వెదురు అనేది గడ్డి జాతిలోనికి దీనికి క్లాసిఫై చేయడం జరిగిందనమాట. దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఈ వెదురు చెట్లని పెంచి వాటి నుంచి రైతులు వాటిని అమ్మడం ద్వారా లాభాన్ని పొందొచ్చు. సో ఈ వెదురు చెట్లు అనేవి మనకి ఎక్కడైనా పెరుగుతాయి. సో ఇవి అసాధారణంగా రోజుకి 3 అడుగుల వరకు ఎదుగుతాయి అన్నమాట. సో వీటిని మనం చాలా రకాలుగా ఉపయోగించవచ్చు. నిర్మాణాల్లో ఉపయోగించవచ్చు, చేతి వృత్తులు, సంగీత వాయిద్యాలు, కళాకృతులు, ఔషధాల తయారీలో వీటిని ఉపయోగించవచ్చు. సో వీటి వల్ల వెదురు వల్ల పర్యావరణానికి తర్వాత సొసైటీకి చాలా యూజ్ అనమాట. నెక్స్ట్ సుప్రీంకోర్టు ఎవరైతే ఈ స్టబుల్ బర్నర్స్ అంటే ఈ స్టబుల్ బర్నింగ్ చేస్తున్నారో వాళ్ళకి జైలు శిక్ష విధించాలని ప్రతిపాదించింది. దీనికి కేంద్ర ప్రభుత్వం ఏమందంటే ఇది జైలు శిక్ష అనేది విధించడం సాధ్యం కాదని చెప్పింది. సో ఇక్కడ స్టబుల్ బర్నింగ్ అంటే ఏంటంటే పంట పండించిన తర్వాత పంటని కోసిన తర్వాత పంట యొక్క అవశేషాలని అక్కడే వదిలేస్తారు. వీటిని పంజాబ్, హర్యానా రాష్ట్రంలో ఏంటంటే తగలబెడతారు అనమాట. తగలబెట్టడం వల్ల వీటి పొగ అనేది ఈ దేశ రాజధాని అయిన ఢిల్లీలోకి ఈ పొగ రావడం, అక్కడ కాలుష్యం స్థాయిలు అనేవి పెరిగిపోతున్నాయి. సో ఈ స్టబుల్ బర్నింగ్ సమస్య అనేది ఇప్పటి నుంచో న్యూస్లో ఉంది. ఈవీఎంస్కి సంబంధించిన బ్యాలెట్ పేపర్లో కలర్ ఫొటోస్ని పెట్టాలి. ఎవరైతే పోటీ చేస్తున్నారో ఆ క్యాండిడేట్స్ యొక్క ఫొటోస్ని కలర్ ఫొటోస్తో పెట్టాలని రీసెంట్గా ఎలక్షన్ కమిషన్ అనేది దీనికి సంబంధించిన రూల్స్ని మార్చిందనమాట. సో బీహార్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా. సో ఈ ఎలక్షన్ కమిషన్ అనేది ఈ రివైజ్ చేసిన రూల్స్ని అక్కడ ఇంప్లిమెంట్ చేయబోతుంది. ఇందులో ఏంటంటే మొత్తం ఒక బ్యాలెట్ పేపర్లో 15 మంది అభ్యర్థుల పేరు రావాలి. తర్వాత ఈ నోటా అనేది లాస్ట్ నేమ్ కింద ఉండేటట్టు ఏర్పాటు చేయబోతున్నారు. సో ఈ బ్యాలెట్ దాంట్లో ఈ సీరియల్ నెంబర్ల సైజు కానీ తర్వాత అభ్యర్థి యొక్క ఫోటో సైజుని పెంచబోతున్నారు. వీటి ఫాంట్ కూడా బోల్డ్లో పెట్టి సైజుని కూడా 30కి పెంచబోతున్నారు అనమాట. సో ఇక్కడ మనకి ఇది క్లారిటీగా కనిపించడం కోసం ఈ నామ్స్ అనేది ఎలక్షన్ కమిషన్ తీసుకొచ్చింది. COP30 అంటే ఏంటంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. సో ఇవి ఇయర్లీ ఒకసారి నవంబర్ అలా మీటింగ్ అయ్యి సో ప్రపంచానికి సంబంధించిన కాలుష్య ఉద్గారాలు అంటే ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ వీటికి సంబంధించి డిస్కస్ చేసుకుంటాయి. సో COP30 అనేది మనకి రాబోయే నవంబర్లో ఎక్కడ జరగబోతుందంటే బ్రెజిల్లో జరగబోతుంది. సో ఆల్రెడీ జరిగిన కాప్స్లో ఏంటంటే ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే శిలాజ ఇంధనాలని పూర్తిగా కట్టడి చేయాలి, తర్వాత ఉద్గారాలను తగ్గించాలని దేశాలు అనేవి టార్గెట్గా పెట్టుకున్నాయి. ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్లో ఎన్ని దేశాలు ఉన్నాయంటే 195 ఉన్నాయి. కానీ వాటిలో 29 మాత్రమే అవి పర్ ఇయర్ రిలీజ్ చేస్తున్న ఈ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ అంటే దేశ ఉద్గారాలు అనేవి ఎలా ఉంటున్నాయి, ఎలాగ రిలీజ్ అవుతున్నాయి అనే దాన్ని రిలీజ్ చేశాయి.
మిగిలిన కంట్రీస్ రిలీజ్ చేయలేదు. సో ఇవి ఏంటంటే 2050కి మొత్తం కార్బన్ని కంట్రోల్ చేసి కార్బన్ న్యూట్రాలిటీని తీసుకురావాలని టార్గెట్గా పెట్టుకున్నాయి. దానికి సంబంధించి అవి ఎంతవరకు వృద్ధి సాధించాయో కొన్ని కంట్రీస్ మాత్రమే తెలిపాయి అన్నమాట. నెక్స్ట్ పెరియార్ టైగర్ రిజర్వ్. ఇది న్యూస్లో ఉంది. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పెరియార్ టైగర్ రిజర్వ్ ఎక్కడుందో తెలుసుకుంటే సరిపోతుంది. ఇది కేరళలో ఉంది. సో రీసెంట్గా ఇక్కడ ఫండ్స్ని కేరళ గవర్నమెంట్ అప్రూవల్ లేకుండా డైవర్ట్ చేశారు. అందుకు ఇది న్యూస్లో ఉంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.